అందరికి జై భీమ్. నేను మీ కుప్పేడు మధుబాబు, చిత్తూరు జిల్లా బీఎస్పీ నాయకుడిని. మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు దేశం మొత్తం మీద కూడా అందరూ స్పందిస్తున్నారు. అందరూ కూడా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇప్పటి వరకు ఖండించకపోవడము చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గత 2019 అసెంబ్లీ ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీతో జనసేన అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ సమయంలో బెహంజీ కుమారి మాయావతి గారితో మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ అవ్వడము, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, బహుజనులు అందరి గురించి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ కోసం మా పార్టీ శాయశక్తులా కష్టపడుతుంది, అణగారిన వర్గం కోసం ఎప్పుడు ముందుంటుందని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టి అప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడడము, పెరియార్ గురించి మాట్లాడటము, కాంశీరామ్ గారి గురించి మాట్లాడటము, బెహంజీ కుమారి మాయావతి గారి గురించి మాట్లాడటము, ఇంకా మహాపురుషులు అందరి గురించి కూడా మాట్లాడుతూ సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము ఇవంతా కూడా రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారో అప్పటి నుంచి అంబేద్కర్ గారిని కూడా మర్చిపోవడం జరిగింది. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారిని, బహుజనులందరినీ కూడా మర్చిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు అంత దారుణముగా అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు దేశం మొత్తం మీద దుమారం రేగుతుంటే ఏ మాత్రం ఇప్పటికి 3వ రోజు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఖండించకపోవడం చాలా దారుణం. ఎందుకంటే ఈయన సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టి బీజేపీ అలయన్స్తో ముందుకు వెళ్ళడం వలన ఈయన ఖండించకపోవడము అనేది జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతము గతంలో కూడా లక్నో వెళ్ళి నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ అణగారిన వర్గం కోసం నేను ఎప్పుడు అండగా ఉంటానని చెప్పినటువంటి ఆయన కూడా ఖండించకపోవడంతో చాలా బాధేస్తుంది. ఆయన ఎక్కడున్నారో ఇప్పటి వరకు అడ్రస్ లేకుండా ఉంది. ఈ విషయం మీద అందరూ స్పందిస్తూ ఉన్నారు, కానీ డిప్యూటీ సీఎం ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఈ అంబేద్కర్ గారి గురించి మాట్లాడిన వాళ్ళకి అధికారం వస్తుంది, అంబేద్కర్ గురించి అవమానపరిచే వాళ్ళకి కూడా తగిన శాస్తి జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరూ కూడా అంబేద్కర్ గారి జపాన్నే తలుస్తుంటారు. అంబేద్కర్ గారు లేనిదే రాజకీయాలు చేయలేని నిస్సహాయ పరిస్థితి ప్రతి పార్టీది. అలాంటి పరిస్థితిలో దాదాపు 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అంబేద్కర్ గారి మీద అక్కర వచ్చేసి అంబేద్కర్ గారి కోసం పోరాడుతూ వాళ్ళ కోసం అంబేద్కర్ గారిని ముందుంచి రాజకీయాలు చేయడంలో ముందుగా ఉన్నారు. గతంలో కూడా అంబేద్కర్ గారిని ఓడించడానికి కుయుక్తులు పన్ని అతన్ని ఓడించినటువంటి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రస్తుతం అంబేద్కర్ గారు అవసరం చాలా ఉన్నది. కాబట్టి ఈరోజు అంబేద్కర్ చుట్టూ రాజకీయాలు చేసుకుంటూ దేశం మొత్తం మీద కూడా చాలా ధర్నాలు చేసుకుంటూ పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే సమయంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీల ఓట్లు మీకు కావాలి, కానీ రాజ్యాంగాన్ని రాసి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఓటు హక్కు ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది మర్చిపోకూడదు. సాక్షాత్ అమిత్ షా కేంద్ర మంత్రికి కూడా ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ గారు అనేది ఆయన కూడా మర్చిపోకూడదు. ఇలాంటి తరుణంలో ఓటు హక్కు ఇచ్చినటువంటి, ప్రాథమిక హక్కులు ఇచ్చినటువంటి, రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిస్తే ఒక రాజకీయ నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఖండించకపోవడం చాలా దారుణం అనేసి తెలియజేస్తున్నాను. ఇది చాలా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జై భీమ్, జై భారత్.